థ్యాంక్ యూ. ఏంట్రా మామ విశేషం? కొత్త బైక్ కొన్నాను మామ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సినిమా మొత్తం చూసినట్టున్నావు. టైటిల్ దగ్గర నుంచి చూశాను సార్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. సార్ మీ పేరు తెహల్కా సుబ్బారావు అండి. ఈ సిఎంజీ టీవీ ఓనర్ గారికి బామ్మర్దండి. అవును. ఆఫీస్ లో జరిగే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారండి. అంటే అన్ని దగ్గరుండి చూసుకుంటారండి. ఇంకా సార్ మీకు కానీ కోపం వస్తే ఎవరిని వదిలిపెట్టరు సార్. ఏమైనా చేస్తారు. వాడంతా చూసే వరకు నిద్రపోరు. నువ్వు నాకు నచ్చావురా సార్. వాడిని ఆఫ్టర్ ఆల్ నేను ఏమడిగాను? 500 రూపాయలు అప్పు అడిగాను. లేవన్నాడు. ఇప్పుడు ఆడికి 5,000 రూపాయలు తీరిపోతుంది. అర్థమైనా? 200 అప్పు. అప్పు డబ్బులు లేవండి. వాడు సేమ్ డైలాగ్ చెప్పాడు రా పాపం, వాడి కర్మ. సార్ ఉన్నాయి సార్. ఈ సార్ దీంతో పాత బాకీ కలిపి మొత్తం 850 రూపాయలు సార్. వెరీ గుడ్. రే, ఈ ఆఫీస్ లో అందరూ నన్ను ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు ఉండకపోను కదరా. మా బావగారు చెప్పి నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తాను. హ్యాపీగా ఉండు. అడిగినప్పుడల్లా అప్పి. సుస్మిత, నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చింది సార్. సీఎం నుంచా పిఎం నుంచా? రాత్రి మీరు తాగి పడిపోయిన బార్ నుంచి అర్జెంట్ గా బిల్లు కట్టకపోతే మీకు వాచిపోద్దని చెప్పమన్నారు సార్. ఐ సీ. ఇంకెప్పుడు మీరు నా పర్సనల్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. రిసీవ్ చేసుకున్న తర్వాతే తెలిసింది సార్ అది మీ పర్సనల్ కాల్ అని. తెలిసినా మీరు మర్చిపోండి. ఓకే సార్. దట్స్ ఆల్.